ఒకరేమో ఫైర్. ఇంకొకరేమో వైల్డ్ ఫైర్. సో ఈ రోజు పర్సనాలిటీ క్వీన్ ఆఫ్ కన్నడ బిగ్ బాస్ కావ్య శైవ అండ్ తెలుగు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫ్రమ్ వైల్డ్ స్ట్రోమ్ దివ్య నిఖిత ఇద్దరి గురించి డిస్కస్ చేద్దాం. సో వీళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉంటాయి కొన్ని. సో చెప్పిన కదా ఈ కన్నడ బిగ్ బాస్లో తెలుగు అండ్ కన్నడ కంటెస్టెంట్ ఎవరు వాళ్ళ కొద్దిగా సిమిలారిటీస్ ఉన్నాయి అబ్బా. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్, మై నేమ్ ఇస్ రాజ్ గాయ్స్ సిద్. ఒకవేళ మీ వీడియో మీకు ఏ సిచ్యువేషన్ నచ్చిందనుకో లైక్ కొట్టి ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ కావ్య శైవ. సో కావ్య శైవ ఎట్లా అంటే లైక్ ఏమంటారు కూల్ అండ్ కామ్ ఉంటుంది ఎట్లా సిచ్యువేషన్ దగ్గర కదా. కానీ వన్స్ ఒకవేళ తను రైజ్ అయింది అనుకో వార్ వన్ సైడ్. అక్కడ అసలు బిగ్ బాస్ హౌస్లో అందరికన్నా బాగా వైల్డ్ అండ్ ఏమంటారు యాంగ్రీ బర్డ్ ఉండేది అశ్విని. అలాంటి అశ్విని ఇంకా గడగడలాడించింది మన కావ్య శైవ. సో ఫ్రెండ్షిప్ లెవెల్కి వచ్చింది అనుకో ఎక్కువ తను గిల్లినాడుతూ ఉండేది. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉన్నదో అసలు తను ఒక అగ్రెసివ్ మూడ్లో ఉన్నప్పుడు కూడా ఒకవేళ గిల్లినాడు పక్క వస్తే అది మొత్తం మర్చిపోయి సూపర్గా మూవ్ అయ్యేది. సో వాళ్ళ బాండ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అవుతుంది చూడడానికి చాలా బాగుండేది. అక్కడ ఆడియన్స్ ఇంకా చాలా నచ్చింది. సో వాళ్ళ బాండ్ ఏదైతుంది దాన్ని చాలా అంటే చాలా అడ్రింగ్ చేసిండ్రు. సో ఒక చిన్న క్లిప్ చూడండి, కొన్ని కొన్ని చూపిస్తా. లెట్స్ ಈ ಕಾಲಕ್ಕೆ ಬಿಡು ಸಾರಿ ಅಂತ ಎತ್ಕೊಡು ಕಾಲಕ್ಕೆ ಬಿಡು ಸಾರಿ ಅಂತ ನೋಡಿ ಹೆಂಗ್ ಜಗ್ಗಾಡ್ತಾ ಇದ್ದಾಳ ಬಗ್ಗುದ್ರುವೆ ಸಾರಿ ಅಂತ ಒಂಚೂರು ಹಿಂದ್ಕರೆ ಹೋಗು ಪರವಾಗಿಲ್ಲ ಅಂತ. ಸರಿ ಆಯ್ತು ಸಾರಿ ಎತ್ಕೊ ಹೋಗು. ಕೇಳ್ ಸಾರಿ సారీ కేಳು సారీ. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఇప్పుడు కావ్యనాట సారీ ఇప్పుడు గిల్లినాట ఉన్నాడు కదా, గిల్లినాట కావ్యకు అండ్ కావ్య గిల్లినాటకు మంచి ఎలాంటి సిచ్యువేషన్ కానీ ఒకరికొకరు చాలా బాగా సపోర్ట్ ఇచ్చుకున్నాడు. సో చూడడానికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ అవుతుంది ఏమంటారు క్యూట్గా అనిపించింది చాలా బాగా. సో ఇది చాలామంది ఆడియన్స్కి నచ్చింది. అండ్ ఇప్పుడు కానీ ఇదంతా ఎప్పుడు తను కూల్గా ఉన్నప్పుడే. ఇన్ కేస్ తను ఒకవేళ వైల్డ్ మోడ్లో ఒకవేళ యాంగ్రీ మోడ్లో వచ్చిందనుకో ఎట్లుండో చూపించన్నా. లెట్స్ సీ. ಈಗ ನಾನ್ ಕೇಳೋದು ಅಶ್ವಿನಿಗೌಡ ಹೆಸರು ಹೇಳ್ಕೊಂಡು ಪವರ್ ಕಾರ್ಡ್ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ಯಾ ಅಷ್ಟೇ. ನಿನ್ನ ಹೆಸರು ತಗೊಂಡ್ಬೇಡ ಏನು ನಿನ್ನ ಹೆಸರು ಕೊಟ್ಟ ನಾನು ಕೊಡ್ತೀನಿ ಕೇಳು ಅಂತ ನೀನು సో చూసింది కదా ఇట్లా. సో ఆ హౌస్లోనే అందరికన్నా ఎక్కువ ఏమంటారు ఎక్కువ గొడవలు పడేది లేకుంటే ఎక్కువ అగ్రెషన్ మూడ్లో ఉండేదే అశ్విని. అలాంటి అశ్విని కూడా చల్ నువ్వెంత అంటే నేనెంత, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్, అదర్వైజ్ నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా నేను ఇంకా నీకు రెస్పెక్ట్ ఇయ్యా అన్న విధంగా అసలు ఒక రేంజ్లో ఆడుకున్నది. అసలు నేను చెప్పాలంటే అసలు అసలు కొందరు అబ్బాయిలు ఇంకా అశ్వినితో మాట్లాడిన కొద్దిగా భయపడలేదు, ఎందుకంటే ఆమె ఆ మోడ్లో ఉండేది సీరియస్ మోడ్లో. సో అలాంటి సిచ్యువేషన్ ఇంకా కావ్య శైవ చల్ ఇన్ కేస్ తనకు రైట్ అనిపించింది అనుకో రైట్, రాంగ్ అనిపించింది అనుకో రాంగ్, మొత్తం ఉతికి వారేసింది అసలు. అసలు నేను చెప్పాలంటే ఈ మన దివ్య నిఖితకు ఉన్నదా ఆమెకు కొద్దిగా సిమిలారిటీస్ ఉంటాయి. కాకపోతే మన దివ్య నిఖిత కొద్దిగా సెన్సిటివ్ ఉంటుంది లైట్గా. ఎట్లా అంటే కొద్దిగా ఆమె ఎట్లా అంటే కొద్దిగా ఒక ఎమోషనల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మన దివ్యని. కానీ కావ్య శైవ కాదు, వైల్డ్ ఫైర్. సో సూపర్ అనిపించింది చూసినప్పుడు. సో ఆఫ్టర్ నాకు తెలిసి గిల్లినాట ప్లస్ రక్షిత్ తర్వాత కావ్య శైవకి కొద్దిగా మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు మన దివ్య నిఖిత గురించి. సో దివ్య నిఖిత రాకముందు సీజన్ కొద్దిగా డల్ ఉండే. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సీజన్కి కాపాడేది ఎవరన్నా ఉన్నారా అంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది దివ్య నిఖిత అని చాలామంది అనుకున్నారు. సో చాలామంది తన ఎంటర్ అయిన వాళ్ళకి తన పర్సనాలిటీ చూసి తన పర్సనాలిటీ చూసి తన మాటలు చూసి అక్కడ చాలామంది కంటెస్టెంట్లు తనని లోపలికి అలౌ చేయలేదు. ఐ మీన్ ఎందుకంటే తన ఒకళ్ళ లోపలికి వచ్చిన ఖచ్చితంగా గట్టి కాంపిటీషన్ ఉంటుంది, గట్టి టఫ్ ఇస్తుందని ఆలోచించి అక్కడ ఉన్న కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చిండు. ఆ ముగ్గుట్లో ఎవరైతే ఉన్నారో నలుగురు అను ప్లస్ ఇంకెవరు అను మళ్ళీ దివ్య నిఖిత అండ్ ఆయన పేరు నాగా అండ్ ఇంకొక ఆయన పేరు తెలియదబ్బా. ఈ మొత్తం నలుగురు ఉండే. ఈ నలుగురు ఉన్నప్పుడు ఆ నలుగురిలో మీరు ఎవరికైతే ఓట్లు ఇస్తే వారి మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకు ఓటు వేయండి అని అంటారు. సో ఇక్కడ కంటెస్టెంట్ చాలామంది దివ్య నిఖితకు వేయలేదు, ఎందుకంటే దివ్య నిఖిత ఇన్ కేసు లోపలికి వస్తే అక్కడ ఉన్న కంటెస్టెంట్ చాలామంది టఫ్ అవుతుంది టఫ్ కంటెంట్ అని ఆలోచించి దివ్య నిఖితకి ఎవ్వరు ఇంక ఓట్స్ వేయరు. కానీ అక్కడ బిగ్ బాస్ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏంటిదంటే తెలుసా, ఓట్స్ ఎవరికైతే తక్కువ పడతాయో
వాళ్ళని లోపలికి పంపిస్తాడు. అది ఎవరికి? దివ్య నిఖితకు. అమ్మ అక్కడున్న కంటెస్టెంట్ అందరు షాక్. సో మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుంది మన దివ్య నిఖిత. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి నిజంగా చెప్తున్నా కదా, స్టార్టింగ్లో తను అక్కడ అగ్ని పరీక్ష ఉన్నప్పుడు చెప్పింది. సో ఎవరైనా ఆర్గ్యుమెంట్ పెడితే ఒక స్టేజ్ వెళ్ళినప్పుడు వదిలేస్తారేమో, కానీ నేను అలా వదిలే రకం అనే కాదని. కానీ తను చెప్పిన స్టేజ్ మీద ఏదైతే మాటలు చెప్పిందో చాలా వరకు అక్కడ కంప్లీట్లీ కొన్ని అగనెస్ట్ ఉండే అనుకో, అది వేరే విషయం. సో తను ఒకవేళ ఫ్రెండ్షిప్ లెవెల్కి వచ్చింది అనుకో, ఇట్లా ఉంటుంది. ఒక్క సెకండ్, డాక్టర్ని పిలుద్దాం. We are taking you to hospital right now and please get ready. We are going now. చూసారు కదా. సో తనకు వచ్చినప్పటి నుండే భరణి గారు అంటే కొద్దిగా ఎఫెక్షన్, కొద్దిగా ఫ్రెండ్స్ ఏమంటారు, తనతో ఫ్రెండ్షిప్ వేసుకుని తనకి ఎక్కువ ఉండే. భరణి గారు అంటే కొద్దిగా ఇష్టం ఎక్కువ ఉండే తనకు. సో సీజన్ స్టార్ట్ తను ఎంటర్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ తన టైం ఏదైతుందో భరణి గారితోనే స్పెండ్ చేసేది. సో ఇట్లా భరణి గారికి ఏ చిన్న గాయమైనా కానీ తను తట్టుకోకపోయేది అండ్ ప్రతి దానిలో సపోర్ట్ చేసేది. సో చాలా సందర్భాల్లో భరణి గారి అవాయిడ్ చేయడానికి ట్రై చేసిన, కానీ దివ్య నిఖిత మాత్రం ఏ ఒక్క సిచ్యువేషన్ తనని అయితే అవాయిడ్ చేయలేదు. ఖచ్చితంగా 100% సపోర్ట్ తనకే ఇచ్చింది. సో ఇది కానీ వన్స్ ఒకవేళ తను ఏమంటారు ఆర్గ్యుమెంట్లోకి దిగింది అనుకో, ఎట్లుంటుంది అంటే గజగజ రచ్చ ఇట్లుంటుంది. ఇప్పుడు ఆడ ఎగ్ దోశ కర్రీతో తిన్నారా? మరి కర్రీ పోర్షన్ అని అడగరా? అడగలేదు. మాధురి గారు, మీరు ఎగ్ దోశ ఇప్పుడు కర్రీతో తిన్నారా? అవును. మరి పోర్షన్ నన్ను అడగాలి కదా. నేను మీరు నా పర్మిషన్ లేకుండా ఈ హౌస్ లో కామన్ ఫుడ్ నాతో మాట్లాడేసిన లేదని చెప్పింది, నేను ఎలా అడగాలి? పర్సనల్ గా మీకు నాకు బాండింగ్ అవసరం లేదు. అమ్మా నాకు అస్సలు అవసరం లేదమ్మా. సో సేమ్ సినారియో. ఇప్పుడు మాధురి గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు మాధురి గారితో పెట్టుకోవాలంటే ఇంకా చాలా మంది కంటే గజ్జని వనగట్లు భయపడుతుండే. కానీ స్టార్టింగ్ వచ్చినప్పుడు దివ్యనికి చాలా ఎవరైతే నేను రేషన్ మేనేజర్ ఉన్న పోయి నేను చెప్పేది నేను చెప్తే నేను ఒకరు పర్మిషన్ ఇస్తే మాత్రమే తినాలన్న విధంగా మాధురి గారితో మాట్లాడితే భయపడే సిచ్యువేషన్లో తను మాత్రం మాధురి గారితో పెట్టుకున్నది. సో ఇది ఇన్ కేస్ తను ఏదైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ముక్కుచ్చిగా ముఖం మీద చెప్పేది. తన మైనస్ ఏంటంటే మెయిన్ థింగ్, తను ఏదైతే అగ్ని పరీక్షలు చెప్పిందో స్ట్రాంగ్ ఉంటాయి నుండి స్ట్రాంగ్గా ఉంటా ప్లస్ ఆర్గ్యుమెంట్ ఎక్కడన్నా కానీ అసలు తగ్గని చెప్పిన తను కొన్ని సిచ్యువేషన్ తగ్గినట్టు అనిపించింది. ఇంకేంటంటే కొద్దిగా ఎమోషనల్గా అయిపోయింది. సో ఇక్కడ ఒకసారి మైనస్ అయింది. అదర్వైజ్ లేకుంటే తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి వైల్డ్ స్ట్రోమ్ చేసేది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో తగ్గి టాప్ 7తోనే చదివెట్టుకున్నది అనుకుంటా మేబీ. సో అది మన దివ్య నిఖిత గురించి. దివ్య నిఖిత మెచ్చుకోవచ్చు, ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో అందరికన్నా చిన్నది ఎవరా అంటే దివ్య నిఖిత. తన ఏజ్ జస్ట్ అప్పటికి 24 అనుకుంటా అంతే. అంటే అక్కడ వచ్చిన కంటెస్ట్లో అందరికన్నా చిన్నది ఎవరు? దివ్య నిఖితనే. అంత చిన్నదైనా కానీ అందరితో మంచి మెచ్యూర్డ్గా మాట్లాడి మంచి ఫైట్ ఇచ్చి ఆల్మోస్ట్ టాప్ 7 వరకు ఉన్నది. సో ఇట్స్ ఏ గుడ్ అచీవ్మెంట్ ఫర్ హర్. అండ్ సో తను ఒక అంటే బిగ్ బాస్ రాకముందు తను ఒక రివ్యూవర్. చాలామందికి కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. కానీ బిగ్ బాస్లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ తనకు కావాల్సిన ఫేమ్ ఏదైతున్నదో మంచి సంపాదించుకున్నది. సో ఇది రేపు ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్తో వస్తా. స్టే ట్యూన్ ఆన్ మై ఛానల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.